వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తించిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు అని చెప్పొచ్చు. డిఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యాన్ని కూడా దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సవాల్ చేస్తుందని మాత్రం ఖచ్చితంగా ఎవరూ ఊహించలేదు. కానీ అన్ని అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా టీవీకే అతి పెద్ద పార్టీగా 107 సీట్లు గెలుచుకొని మరీ అవతరించడమే అసలు దేశ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారింది. ఇక కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసలు దక్షిణాది రాజకీయాల్లోనే కొత్త చర్చకు దారితీసింది. ఇప్పుడు సేమ్ ఇదే తమిళనాడు మోడల్ను తెలంగాణలో అమలు చేద్దామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే 2028లో తెలంగాణలో కూడా ఇప్పుడు తమిళనాడు తరహా ఫలితాలు వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేయటమే ఇక్కడ అందరికీ ఆసక్తికరంగా మారింది. యువత, రైతులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజల్లో వీళ్ళందరినీ ఆకర్షించేలా కొత్త రాజకీయ వేదిక నిర్మిద్దామన్నదే ఆమె వ్యూహంగా కూడా కనిపిస్తోంది. అయితే తమిళనాడులో సినీ ప్రభావం కొత్త విషయమేం కాదు. ఎంజీఆర్ నుంచి జయలలిత వంటి నటులు ప్రజా నాయకులుగా ఎదిగిన చరిత్ర అయితే తమిళనాడులో ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు సేమ్ విజయ్ కూడా మూవీస్ నుంచే రాజకీయాల్లోకి వచ్చి అదే మార్గంలో ప్రయాణించి విజయాన్ని అందుకున్నారు. ఆయనకి భారీ ఫ్యాన్ బేసు, యువతలో మద్దతు, సోషల్ మీడియా ప్రభావం, ఈ సంప్రదాయ పార్టీలపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి, అసలు ఇవన్నీ కలిపి కొత్త నాయకత్వానికి ఓటేసి చూద్దాం అన్నది మాత్రం టీవీకేకి బలంగా పనిచేశాయని చెప్పొచ్చు. మరి సేమ్ కవిత కూడా తెలంగాణలో మార్పు కోరుకునే వాతావరణాన్ని ఆమెకు అనుకూలంగా మార్చుకుందామని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కల్వకుంట్ల కవిత రాజకీయంగా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పనిచేశారు. ఆమె బీఆర్ఎస్లో కీలక నేతగా కూడా ఎదిగారు. ఇక ఆమెకు ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. కానీ ఇటీవల రాజకీయ భిన్నాభిప్రాయాల నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అనే కొత్త పార్టీని స్థాపించారు. పార్టీ స్టార్ట్ చేసిన రోజునే రైతులు, యువత, బీసీలు, మహిళలు, పేదల కోసం ప్రత్యేక ఎజెండానే ప్రకటించారు. వాళ్ళ కోసం ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగాల భరోసా వంటి హామీలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం ఇప్పటికే చేస్తున్నారు. కానీ సరిగ్గా చూస్తే తమిళనాడు రాజకీయ పరిస్థితులే కానీ, ఇప్పుడు తెలంగాణ రాజకీయ పరిస్థితులు కానీ రెండింటినీ చూస్తే చాలా భిన్నంగా ఉన్నాయని మాత్రం అందరూ చెప్తారు. తమిళనాడులో ద్రవిడ పార్టీలపై విసుగు పెరిగిపోయింది జనాల్లో. కాబట్టి వాళ్ళు విజయ్కి ఖచ్చితంగా అవకాశం ఇచ్చారు, విజయ్కి అవకాశం వచ్చింది. కానీ తెలంగాణలో ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎక్కువగా పోటీ కొనసాగుతోంది. మధ్యలో చిన్న చిన్న పార్టీలు ఉన్నా కూడా పెద్ద జనాలు పట్టించుకోవట్లా. అంతెందుకు బీజేపీ కూడా వాళ్ళ స్థాయిని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. కానీ సేమ్ బీజేపీ తెలంగాణలో వస్తుంది అనే సిచ్యువేషన్ కూడా లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కొత్త పార్టీకి స్థిరమైన స్థానం సంపాదించడం అంటే అంత సులభమైన విషయం కాదు. కొన్నాళ్ళు టైం పడుతుంది. కానీ కవిత రాజకీయ కుటుంబం నుంచి రావటం కూడా ఇక్కడ చర్చనీయాంశమైన విషయమే. అసలు ప్రజలు నిజంగా కొత్త నాయకత్వాన్ని కోరుకుంటారా, లేక సేమ్ టు సేమ్ మళ్ళీ సంప్రదాయ పార్టీలకే మద్దతు ఇస్తారా అన్నది మాత్రం ఎన్నికలు వచ్చే వరకు స్పష్టత రాదు. అయితే యువతలో మార్పు కోరుకునే భావన పెరుగుతున్న తరుణంలో ఏవైనా కవితకి కొంత ఆమె చేస్తున్న ప్రయోగం మాత్రం కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి విజయ్ విజయంతో దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలై ఇప్పుడు సేమ్ అదే ఫార్మాట్ను తెలంగాణలో అమలు చేయాలన్న కవిత ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది అన్నది మాత్రం రాబోయే ఎన్నికలే తెలుస్తాయి. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.